ఉన్నారు. రావి వెంకటరమణ గారు ఈరోజు వచ్చారు. నిన్న జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ క్రిస్టియానా పార్టీకి రాజీనామా చేసి నేను కూడా చేరానని గుంటూరు జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ నిన్న చేరింది. మొన్నైతే మురళీ గారు వచ్చారు. నేను ఒకటే చెప్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ లో ఉండే ఏ నాయకుడు కూడా జన్మభూమి మీద ప్రేమ ఉంటే, పుట్టిన గడ్డ మీద ప్రేమ ఉంటే, భవిష్యత్తు మీద ఆశ ఉంటే మీరు చేయాల్సింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటేసి ఎన్డీఏ అభ్యర్థులు గెలిపించండి. మీ భవిష్యత్తుకు మేము భరోసా ఇస్తాం. తమ్ముళ్ళు, నేను అడుగుతున్నా, కరెంటు ఛార్జీలు తగ్గిస్తా అన్నాడా ముఖ్యమంత్రి? తగ్గించాడా కరెంటు ఛార్జీలు? నేనున్నప్పుడు కరెంటు ఛార్జీలు పెంచానా అని మిమ్మల్ని అడుగుతున్నా. 200 రూపాయలు కరెంటు ఛార్జీ ఇప్పుడు ఎంత అని అడుగుతున్నా. ఎంత అని అడుగుతున్నా? 2000 చేశాడా లేదా? 9 సార్లు పెంచాడా లేదా? విశ్వసనీయత ఉందా ఈ ముఖ్యమంత్రికి? కరెంటు ఛార్జీలు పెంచనని చెప్పాడా లేదా? చెప్పి మిమ్మల్ని మోసం చేశాడా లేదా? మోసకారికి ఓటేస్తారా మీరు? వేయమంటే చెప్పండి, గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి. తమ్ముళ్ళు, ఎన్నికల ముందేం చెప్పాడు? ఇక్కడే ఇల్లు కట్టుకున్నా అమరావతి రాజధాని చెప్పాడా లేదా? మీకు చెప్పాడా లేదా? తాడేపల్లి కొంప కట్టాడా లేడా? గృహప్రవేశం చేశాడా లేదా? మిమ్మల్ని నమ్మించాడా లేదా? ఇప్పుడు 3 ముక్కలు ఆటాడి మిమ్మల్ని మోసం చేశాడా లేదా అని అడుగుతున్నా. ఇది న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. తమ్ముళ్ళు, నేను ఒకటే చెప్తున్నా, నేను ఒక విజన్ ఉండే నాయకుడిని. 20 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుందో ఇప్పుడే ఆలోచించి ప్రణాళికలు తయారు చేసే వ్యక్తిత్వం నాది. చాలాసార్లు అన్నాడు జగన్, నా వయస్సు గురించి మాట్లాడాడు. అవును, నా అనుభవం అంత లేదు నీ వయస్సు. ఇప్పుడు చెప్తున్నా, నేను 24 గంటల్లో అవసరమైతే 20 గంటలు పనిచేస్తా మీకోసం. జగన్మోహన్ రెడ్డి ఏసీ బస్సు దిగుతున్నాడా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎప్పుడైనా 1 గంట మీకోసం పనిచేశాడా అని అడుగుతున్నా. మిమ్మల్ని కలిశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎప్పుడు కూడా పరదాలు కట్టుకొని వచ్చాడు. ఈరోజు కూడా వస్తూ ఆయన ఏసీ బస్సులో పోతా ఉంటే దారిలో చెట్లు అడ్డం వచ్చాయంట. చెట్లు నరికేస్తూ పోతున్నాడు. ఆయన బయలుదేరితే చెట్లన్నీ నరికేయాలి. ఆయన బయలుదేరితే ఆ దారిలో ఎవరు కనపడకూడదు. ఇంకో పక్క మా తమ్ముడు చెప్తున్నాడు, సైకో సైకో అని అరుస్తున్నాడు. నేను ఎప్పుడో చెప్పాను తమ్ముళ్ళు, ప్రజావేదిక కూల్చినప్పుడే చెప్పా, ఈ ముఖ్యమంత్రికి మెదడులో తక్కువ ఉంది, ఏదో సమస్య ఉంది, ఇతను కక్ష తీర్చుకోవడానికే ముఖ్యమంత్రి అయ్యాడు తప్ప ఇంకోటి కాదని ఆ రోజే చెప్పాను లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే ఈరోజు చెప్పాను. నేను ఆ రోజు మీరు